ఈరోజు మన ఛానల్లో మా యొక్క మినీ గార్డెన్ని మీకైతే పరిచయం చేస్తాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను మా గార్డెన్ని మీకు ఒక లుక్ వేయించాలని. మీరు ఇప్పుడు కనుక ఈ వీడియో మిస్ అయ్యారనుకోండి, ఇంకా ఆ తర్వాత ఎప్పటికీ ఈ గార్డెన్ని ఇట్లా స్టార్టింగ్ స్టేజ్లో అయితే చూడలేరు. ఆ తర్వాత వచ్చే వీడియోస్ అన్నిటిలో ఫుల్ గ్రీనిష్గా ఉంటుందన్నమాట. అంత గ్రో అవుతున్నాయి మొక్కలు. ఇంకా ఇప్పుడైతే అసలు గార్డెన్ ఎప్పుడు స్టార్ట్ చేశాను, ఎలా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను, వీటిలో ఏమేమి మొక్కలు వేసాను అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇంకా లాస్ట్ మంత్ ఎండాకాలంలో మీకు చెప్పాను కదా, ఇంటి పక్కన మొక్కలు పెట్టుకోవడానికి మట్టి తోలించామని చెప్పి, అందులో నుంచి 3 ట్రక్కులు మట్టి తోలించాం కదా. కొంచెం వర్షం అది పడిన తర్వాత మట్టి అయితే సదరంగా అయింది. ఇందులో పెట్టాలని చాలా రకాల మొక్కలు అయితే తీసుకుంటున్నాను, కానీ కేవలం నాకు నచ్చిన వెరైటీస్ మాత్రమే పెట్టాలి. అంటే ఏవి పడితే అవి పిచ్చి పిచ్చిగా అరేంజ్ చేయకూడదు, ఒక నీట్గా ఆర్డర్ వైజ్లో పెట్టుకోవాలని నేను ముందే ఫిక్స్ అయిపోయాను. వాటిలో నేను ఫస్ట్ ప్రిఫర్ చేసేది ఈ కనకాంబరం పూలు. వీటి కోసం ఎంత యుద్ధం చేస్తున్నానో వాటికే తెలుసు. ప్రతి సంవత్సరం నేను వచ్చిన దగ్గర నుంచి 8 years నుంచి ఈ మొక్కలకి ప్రతి సంవత్సరం ఒక 100 రూపాయలు పెట్టడం, కట్టలు కొనడం, వాటిని పెట్టడం, అవి చచ్చిపోవడం, ఇదే జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం ఎట్లాగైనా సరే వాటిని చంపకుండా బతికించాలని చాలా బాగా ఫిక్స్ అయ్యాను. అందుకని మార్నింగ్ కొన్నాను, కానీ ఎండలో పెడితే బతకమని చెప్పి ఒక తడి క్లాత్ చుట్టి పెట్టి ఇప్పుడైతే కనకాంబరం మొక్కలు పెట్టాను. ఆ తర్వాత మొన్న బెండకాయ విత్తనాలు నారులాగా పోసాము. యాక్చువల్గా అయితే అక్కడొక రెండు అలా గ్యాప్ ఇచ్చి పెట్టాలంట. నాకు తెలియలేదు. అందులోనూ వాటర్ పోయడానికి కూడా అదంతా తిరిగి వెళ్ళలేక గోడ పక్కంటే విత్తనాలన్నీ జల్లేసాను. ఎందుకంటే గోడ మీద నుంచి వాటర్ పోసేయచ్చు కదా, ఒకవేళ అంతగా పెరిగాయి అనుకోండి అప్పుడే తీసి చక్కగా విడివిడిగా పెడదాం అనుకున్నాను. నేను అనుకున్నట్టుగానే మొక్కలు అయితే చాలా చక్కగా వచ్చేసాయి. ఇంకా ఈ సండే కుదరలేదు అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ సండేకి అవి బాగా పెద్దగా అయిపోయేలా ఉన్నవి. అందుకని ఈ సండే మొత్తం నారంతా తీసేసి చక్కగా సపరేట్గా పెట్టాను. ఇంకా వీటితో పాటు చాలా రకాల కూరగాయల విత్తనాలు తీసుకున్నాను. ఈచ్ ప్యాకెట్ 10 రూపీస్ అన్నారు. ఆ కనకాంబరం మొక్కలు తీసుకున్న ఆయన దగ్గరే అన్ని రకాల కూరగాయల విత్తనాలు కూడా తీసుకున్నాను. కానీ మాకు ఇక్కడ ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే, మాకు కోళ్ళు ఉన్నాయి కదా, ఎన్ని ఆకుకూరల విత్తనాలు వేసినా ఉండట్లేదు. ఆల్రెడీ నేను ఈ బెండకాయ నారు పోసేటప్పుడే తోటకూర, పాలకూర కూడా వేసాను. కానీ తోటకూర అయితే చక్కగా వచ్చాయి, అలాగే చక్కగా కోళ్ళన్నీ తినేసాయి అనమాట. ఒక్క ఆకు కూడా లేకుండా వచ్చినట్టు గొరిగేస్తున్నాయి. కానీ పాలకూరను అయితే అస్సలు అంటుకోలేదు. పాలకూర అయితే చక్కగా వచ్చేసింది, తోటకూర మాత్రం మొత్తం తినేసాయి అనమాట. చూసినప్పుడు కొంచెం బాధగా ఉంది, కానీ సర్లే మా కోళ్ళే కదా తిన్నాయి, మళ్ళీ ఆ కోళ్ళని మేమే కదా ఎప్పటికైనా తినేది అని చెప్పి ఇంకా అలా సర్ది పెట్టుకున్నాము. ఇంకా చూసారు కదా, ఇక్కడ బెండకాయ మొక్కలన్నీ ఒక లైన్కి 4 మొక్కలు కింద 6 లైన్స్లో మొత్తం మొక్కలన్నీ పెట్టేశాను. ఇంకా నాతో పాటు మా పిల్ల బ్యాచ్ మొత్తం వచ్చేసారు. వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయంట. ఆ డౌట్స్ అన్నీ అడుగుతూ ఉంటున్నారనమాట నేను ఈ వీడియో చేసేటప్పుడు. అక్క, నీకు వీడియోస్ ఎవరు తీస్తున్నారు, ఎవరు ఎడిట్ చేస్తున్నారు, నీ వాయిస్ లాగానే లేదు, ఎవరు మాట్లాడుతున్నారు, నిజం చెప్పు అంటున్నారు. ఇంక ఇది చూసారా, ఇది పుచ్చకాయ మొక్క. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నేను ఒక పింద కూడా పడింది. ఆ తర్వాత ఇటు వచ్చేసి కరివేపాకు మొక్క. నేను అట్లా నాకు నచ్చినవి, నాకు కావాలనుకున్నవి మాత్రమే ఇక్కడ గుచ్చుతాను అనమాట. ఇది వచ్చేసి నాటు కనకాంబరం, అంటే ఇళ్ళ దగ్గర ఉండేది కదా, సౌందర్య కనకాంబరం లాగా ఉండేది అది. ఇదేమో దొంగతనం చేసుకొచ్చిన కాగడ మల్లెపూల మొక్క. దొంగతనం చేసినందుకు ఏమో చాలా చక్కగా బతికింది. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా చూపిస్తాను. ఇది నిమ్మ చెట్టు. ఇంకా ఇది వచ్చేసి మల్లె చెట్టు అనమాట. ఇది చాలా చిన్న మల్లె మొగ్గ వస్తుంది, కానీ పువ్వు మాత్రం గులాబీ పువ్వులా పూస్తాయి కదా, అలాంటి మల్లె చెట్టు. ఇంకా పక్కన ఉన్నదేమో సపోటా చెట్టు. అది చక్కగా కాయలు కూడా కాస్తుంది, కానీ మొన్న మట్టి తోలిచ్చే టైంలో నరికేయాల్సి వచ్చింది. ఇంక ఇది పడి లేసి వచ్చిన కాకరకాయ చెట్టు. నేను మీకు ఇది నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను, చూడండి ఎంత బాగా గ్రో అయిందో. ఇంకా దాని పక్కనే చిన్నగా రాళ్ల మధ్యలో ఉంది కదా, అది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ అనమాట. దీన్ని ఈసారి ఎలాగైనా పెంచాలని చెప్పేసి ఓన్లీ 1 వీక్కి ఒక్కసారి మాత్రమే వాటర్ పోస్తున్నాను. ఎక్కువగా వాటర్ పోస్తే కుళ్ళిపోయిద్దంట. ఇంక ఇటు రైట్ సైడ్కి మామిడి చెట్టు, దాని పక్కనే పైనాపిల్ కూడా ఉంది. మీకు పైనాపిల్ జూమ్ చేసి చూపిద్దాం అనుకున్నాను, కానీ మర్చిపోయాను వీడియో తీసేటప్పుడు. ఇంక ఇటు సైడ్ ఒక ములక్క కొమ్మ కూడా నాటాను. అట్లాగే మొన్న గోంగూర కట్టలు తీసుకుంటే ఆ గోంగూర వలిచేసిన తర్వాత కొమ్మలు నాటాను, అది కూడా బాగా చిగురులేసాయి.
ఇంకా ఒక్కసారిగా ఇంత పని చేసేసరికి నాకైతే చాలా నీరసం వచ్చేసింది. నేను ఎప్పుడు ఇంత పని చేయలేదు. మొక్కలు పెట్టేటప్పుడే నాకు చాలా నీరసంగా అనిపించింది. ఇదైతే మా మినీ గార్డెన్. మా మినీ గార్డెన్ ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.